దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం పడి స్తోత్రాలు. ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి నేటి కాలంలో కృపావరాలు ఆగిపోయినాయి అనే అంశం నేర్చుకొనిచుండగా చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకు మరి వాక్యం అలా ఉన్నదా లేదా మమ్మల్ని మేము వాక్యానికి అప్పచెప్పుకొని వాక్యానుసారంగా జీవించి మా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందించుకుంటూ నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంఘానికి వచ్చిన మనం అందరము మరి సంతోషంగా ఆనందంగా ఉన్నామా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి మనల్ని సజీవులుగా ఉంచినందుకు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాము. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ప్రియులారా, ఈరోజు మరి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. నేటి కాలంలో కృపావరములు ఆగిపోయినవి అనే అంశము. మరి ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థని గురించి కానీ, ఒక సంఘముని గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా బైబిల్లోని పరిశుద్ధాత్మని బోధ ఇలా ఉన్నది, బైబిల్లోని వాస్తవాలు ఇలా ఉన్నాయి అని మేము తెలుసుకొని అనేకులకు తెలియజేయడానికి ఇచ్చిన దేవుని గొప్ప భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనే ఉన్నాను. ప్రియులారా, మరి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడాన్ని బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనే ఉన్నాను. మరి సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రియులారా, మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి మరి అని మనం ఆలోచన చేసినట్లయితే నేటి కాలంలో కృపావరములు ఆగిపోయినవి. మరి నేటి కాలంలో కృపావరములు ఆగిపోయినవి అని మనము చెప్తున్నా కూడా నేటికి కృపావరాలు ఉన్నాయి అని అద్భుత కార్యాలు సూచక్రియలు చేసేవారు అనేకులు ఉన్నారు. మరి వీరెవరు అనేది బట్టి మనం ఈరోజు ఈ లేఖనాలను బట్టి లేఖనం ఏం చెప్తున్నది, మరి పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తున్నది, పరిశుద్ధాత్మను బోధ ప్రకారంగా నేడు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నదా, లేకుంటే మరి సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని వాడు సంఘంలో నీకు మరి ప్రవేశపెట్టబడి వాడి చేష్టల ప్రకారము మరి నడుస్తున్నదా ఏంటి, ఎలా జరుగుతున్నది పరిస్థితి, నేటి క్రైస్తవ సమాజము సంఘంలో జరుగుతున్న పరిస్థితులు ఎలాంటివి అనేది మనము లేఖనానుసారంగా పరిశుద్ధాత్మను బోధ ప్రకారంగా మనం ఈరోజు పరిశీలన చేద్దాం. ప్రియులారా, పరిశీలన చేస్తూ మరి బైబిల్ ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మను బోధ ఏం చెప్తుంది, అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాదిలో మరి వారు ఏం చేశారు, మరి పౌలు గారి లాంటి పెద్ద మహానుభావులు సుమారు కొత్త నిబంధనలో 14 పత్రికలు రాసిన పౌలు గారు ఏమంటున్నాడు, మరి మనము ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రియులారా, లేఖనాలను చూసుకుందాం. ప్రియులారా, లేఖనాలను చూసుకుంటూ లేఖనాల వెలుగులో మన ఆత్మీయ జీవితంలో మనము కట్టుకుందాం. ప్రియులారా, మరి ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంలో వాక్యంకు విలువనిద్దాం, వాక్యంకు భయపడదాం, వాక్యానుసారంగా జీవిద్దాం, మన ఆత్మీయత స్థితిని మరి సరిదిద్దుకుందాం, ఆత్మీయతలో అభివృద్ధి పొంది మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ప్రియులారా, అంశాలను చూసుకుందాం, లేఖనాలను చూసుకుందాం. పౌలు గారు మరి కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసిన పౌలు గారు లాంటి పెద్ద మహానుభావుడు ఏమంటున్నాడు చూద్దాం. మరి దైవ సేవకులు మరి పౌలు గారు ఏమంటున్నారు చూద్దాం. ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9, 10, 11, 12, 13 వచనాల్లో చాలా అద్భుతంగా పౌలు గారు చాలా
మరి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి పిల్లరా, మనం కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అంటూ నేనేం చెప్తున్నాడు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని మాటలు మాట్లాడి తిని, పిల్లవాని వల్ల తలంచి తిని, పిల్లవాని వలన యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినయ్యాను, పిల్లవాని చేష్టలు మానివేశాను. చూడండి పిల్లరా, పౌలు గారు పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి చేష్టలు చేశాను, అలా యోచించాను, కానీ ఇప్పుడు పెద్దవాడినయ్యాను, పిల్లవాని చేష్టలు పిల్లవాని ఆలోచనలు మానేశాను, ఇప్పుడు అద్దంలో చూసినట్లు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూద్దాము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చెప్తున్నాడు పిల్లరా. మరి పౌలు గారు ఏమంటున్నాడు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వాళ్ళ మాట్లాడి తిని, పిల్లవాని వాళ్ళ తలంచి తిని, పిల్లవాని వాళ్ళ యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినయ్యాను. మరి పెద్దవాడినయ్యాను కానీ పిల్లవాని చేష్టలు మానివేశాను. మరి ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను పిల్లవాని ఉన్నప్పుడు పిల్లవాని వాళ్ళ యోచించి తిని, పిల్లవాని వాళ్ళ తలంచి తిని, పిల్లవాని వాళ్ళ చేష్టలు చేసి తిని, కానీ పెద్దవాడినయ్యాను, పిల్లవాని వాళ్ళ చేష్టాలని మానివేశాను అంటున్నాడు. మరి ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలా? మరి పౌలు గారు మరి మొదటి శతాబ్దంలో సంఘము ప్రారంభంలో జరిగిన పరిస్థితిని బట్టి మరి కృపావరాల గురించి మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పిల్లవాని చేష్టలు అంటే ప్రారంభ సంఘము కట్టబడుతున్నప్పుడు కృపావరాల ద్వారా మరి ఏ విధంగా జరిగింది, అద్భుతాలు సూచక్రియలు చేశాడు. మరి ఇప్పుడు ఏమైంది, వాక్యము మరి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. పెద్దవాడినయ్యానంటే సంఘములో వాక్యము స్థిరపరచబడి నా కాలంలో ఉన్నాము, పెద్దవాడినయ్యాను. అద్భుతాలు సూచక్రియలన్నీ ఆగిపోయినవి, కృపావరాలు ఆగిపోయినవి అని పౌలు గారు చాలా చక్కగా మరి లేఖనాలను మనకు అర్థమయ్యే విధంగా మరి పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. మరి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూడండి పిల్లరా, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగము మనకు అర్థమైతే మరి వాక్యము ఆత్మ సంబంధమైన సంగతులు మనము అర్థం చేసుకొని జీవించి దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటాము. కానీ చూడండి పిల్లరా, ఏం జరుగుతున్నది ఈరోజు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి కృపావరాలు అమల్లో ఉన్న కాలంలో ఏ విధంగా జరిగింది? పిల్లరా, కృపావరాలు అమల్లో ఉన్న కాలంలో ఏ విధంగా వారు చేశారు అనేది మనం పరిశీలన చేసినట్లయితే పిల్లరా, మరి మొట్టమొదటిగా పేతురు గారు ఏం చేశారు అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి పేతురు గారు చూడండి పిల్లరా, పేతురు గారు వచ్చుచుండగా మరి జనాలు మరి రోగులు అయిన వారిని తీసుకొచ్చి ఆయన నీడపడితే వారు స్వస్థత పొందారని లేఖనాలు మరి చెప్తున్నాయి పిల్లరా. ఏ విధంగా జరిగింది, మరి కృపావరాలు అమల్లో ఉన్న కాలంలో ఏ విధంగా జరిగింది అనేది మనము లేఖనాలను పరిశీలన చేద్దాం పిల్లరా. మరి అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 15-16 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ పడవలనని మంచముల మీదనో పరుపుల మీదనో వారిని ఉంచిరి. అప్పుడు ఏమైంది, మరియు యెరూషలేములో చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి. చూడండి పిల్లరా, ప్రారంభ కాలంలో మొదటి శతాబ్దంలో సంఘం ప్రారంభంలో కృపావరాలు జరుగుతున్న సమయంలో ఏమైంది, పేతురు గారు నీడపడితే మరి వారు రోగులుగా ఉన్నవారు స్వస్థతలు మరి జరిగిపోయాయి. ఇంకంతేకాదు, మరి పౌలు గారు ఎక్కడైనా స్వస్థతలు చేశాడా అనేది ఆలోచన చేసినట్లయితే పౌలు గారు కూడా ప్రారంభ కాలంలో చేశారు. ఏ విధంగా చేశారు అనేది మనము లేఖనాలను బట్టి పరిశీలన చేసినట్లయితే పిల్లరా, అపొస్తలుల కార్యము 19వ అధ్యాయము 11-12 వచనాల్లో రాయబడిన లేఖనమును బట్టి మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, పౌలు గారు చూడండి పిల్లరా, పౌలు గారి శరీరంకు తగిలిన గుడ్డలనైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు వారు స్వస్థత పొందిరట. చూడండి పిల్లరా, మరి ఇక్కడ పేతురు గారి నీడ పడితేనే మరి రోగులైన వారు స్వస్థత పొందారు. కానీ ఇక్కడ పౌలు గారు మరి నడికట్లు
నడికట్లైనను గుడ్డలైనను తీసుకొని ఆయన కంటించి ఆయనకు రోగుల యొద్దకు తీసుకెళ్తే వాళ్ళు స్వస్థత పొందారట. చూడండి పిల్లరా, ప్రారంభంలో వారి కృపావరాలు కాలంలో మరి ఏ విధంగా జరిగాయి అనేది మనం పరిశీలన చేస్తున్న పిల్లరా. అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం 11-12 వచనాల్లో రాయబడిన లేఖనమును మనం చదువుకుందాం పిల్లరా. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. చూడండి పిల్లరా, అతని శరీరములకు తగిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. చూడండి పిల్లరా, మరి ప్రారంభంలో కృపావరాలు అమల్లో ఉన్న కాలంలో ఏ విధంగా అద్భుతాలు జరిగించాడు దేవుడు వారి ద్వారా. ఇంకంతేకాదు, పేతురు ఇక్కడ ఏమైనా చేశాడంటే చూడండి పిల్లరా, మరి పేతురు లుద్దలో పక్షవాయువు కలిగిన 8 ఏళ్ల నుండి మంచం పట్టిన అయినయను స్వస్థతపరిచాడు. ఏ విధంగా స్వస్థపరిచాడు అన్నది లేఖనమును మనము ఆలోచన చేద్దాం, చదువుకుందాం పిల్లరా. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 32-42 వచనమును మనం చదువుకున్నట్లయితే పేతురు గారి చేత దేవుడు మరి వారి విధంగా ఏ విధంగా స్వస్థత జరిగించాడు అనేది మనం చదువుకుందాం పిల్లరా. 32 నుంచి, ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏళ్ల నుండి మంచము పట్టి ఉన్న అయినయ్య అను ఒక మనుషుని చూసి పేతురు, అయినయ్య అని చూడు, అయినయ్య యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచి లుద్దలో షారోనులో కాపురం ఉన్న వారందరూ అతన్ని చూసి ప్రభు తట్టు తిరిగిరి. చూడండి పిల్లరా, ప్రభు తట్టు తిరిగిరి. అద్భుతాలు సూచక్రియల ద్వారా ఏమైంది? ప్రభువును తెలుసుకున్నారు, ప్రభు తట్టు తిరిగారు. అందుకోసమే ప్రారంభ కాలంలో ఈ విధంగా మరి స్వస్థతలు ఇవన్నీ జరిగాయి అని లేఖనాలను బట్టి మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అంతేకాదు, ఇంకా మరి ఎప్పేలో ఏం జరిగిపోయింది అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఎప్పేలో చనిపోయిన తబితాను అని ఒక శిష్యురాలిని కూడా బ్రతికించినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 36-42 వచనాలు మనము చూసుకున్నట్లయితే పిల్లరా, మరి చూసుకుందాం పిల్లరా, మరి ఏ విధంగా మరి జరిగింది అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఇక్కడ కూడా మనం ఆలోచన చేద్దాం పిల్లరా. ఏ విధంగా జరిగింది అనేది మనము చదువుకున్నట్లయితే లేఖనాలను బట్టి మనం ఆలోచన చేద్దాం. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరము దోర్కా అను పేరు, సత్క్రియలందు ధర్మకార్యములందు బహుగా చేసి ఉండెను. చూడండి, ఆమె ఏం చేసింది? సత్క్రియలందు బహుగా ధర్మకార్యాలు చేసింది. ఆ దినములయందు ఆమె కాయిలా పడి చనిపోయాను. వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టినప్పుడు లుద్దా యొద్దకు దగ్గర ఉండుటకు పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరి ఉన్నప్పుడు వారు మేడగదిలో అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని యొద్దకు తెచ్చిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తబిత లెమ్మని ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది ఎప్పేయందంతటా తెలుసుకున్నప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. చూడండి పిల్లరా, ఈ విధంగా అద్భుతాలు జరిగినప్పుడు ఏమైంది? ప్రభు తట్టు చూశారు, ప్రభును ఆనుకున్నారు, ప్రభు అందు విశ్వాసం ఉంచారు. అందుకోసమే ప్రారంభ కాలంలో ఈ విధంగా జరిగాయని లేఖనాలను బట్టి మనము అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అంతేకాదు, ఇంకా మరి పౌలు గారు లుస్త్రాలో బలహీన పాదములు గల ఒక ఆయనను స్వస్థపరిచాడు. ఏ విధంగా స్వస్థపరిచాడు అనేది లేఖనాలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మనం ఇన్ని లేఖనాలు ఎందుకు చూసుకుంటున్నాం? లేఖనం ఏం చెప్తున్నది? పరిశుద్ధాత్మని బోధ ఏం చెప్తుంది? అందుకోసమే పౌలు గారు, నేను పిల్లవాడిన ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేశాను, పిల్లవాని వల్ల యోచించి తిని పెద్దవాడినయ్యాను, మరి పిల్లవాని చేష్టలు మానివేశాను. మరి పిల్లవాని చేష్టలను బట్టి మరి ప్రారంభ కాలంలో
మరి కృపావరాలు అమల్లో ఉన్న కాలంలో బట్టి మనము పరిశీలన చేస్తున్నాం ప్రియులారా. చూడండి పిల్ల, పౌలు గారు లుస్త్రాలో బలహీన పాదములు గల ఒక ఆయనను చూసి ఆయనను ఏ విధంగా స్వస్థపరిచాడు. అపొస్తల కార్యము 14వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనము చదువుకుందాం ప్రియులారా. 7వ వచనం వరకు 11వ వచనం వరకు. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. ఉన్నప్పుడు అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉన్నప్పుడు కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుని ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగ్గా నిలువుము బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. చూడండి పిల్లరా, గంతులు వేసి నడవసాగెను. ఏ విధంగా అద్భుతాలు సూచక్రియలు చేశారు ప్రారంభ కాలంలో. కృపావరాలు అమల్లో ఉన్న కాలంలో పౌలు గారు, పేతురు గారు ఏ విధంగా చేశారు. ఇంకంతేకాదు, పౌలు గారు ఇంకా ఐతికు అనే ఒక యవ్వనస్తుని కూడా లేపినట్లుగా లేఖనాలు చూస్తున్నాయి పిల్లరా. చూస్తున్నాం పిల్లల లేఖనాలు. అపొస్తల కార్యంలో 20వ అధ్యాయం 19 నుంచి 12 వచనాల్లో మరి ఐతికు 3వ అంతస్తు నుండి పడిపోయిన వాడిని కూడా పడిపోయి మరణిస్తే ఆయనను కూడా లేపాడు పౌలు గారు. ఏ విధంగా చేశాడు అనేది మనము లేఖనాలను బట్టి మనము ఆలోచన చేసినట్లయితే లేఖనాలు చదువుకుందాం పిల్లరా. అప్పుడు ఐతుకు అని ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం కలిగి జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడాయి. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతిలో ఉన్నదని వారితో చెప్పేం చేసిండు. 11, 12 అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను. చూడండి పిల్లలు, దేవుడు వారి చేత అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. అందుకు అనేకులు ప్రభు తట్టు తిరిగి ప్రభువును విశ్వసించిరి. చూడండి పిల్లరా, మరి ఏ విధంగా విశేషమైన వాక్య ఆదరణ వారికి కలిగింది అని లేఖనాలను బట్టి మనము తెలుసుకుంటున్నాం పిల్లరా. అంతేకాదు, ఇంకా మరి పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనిషిని స్వస్థపరచుట. చూడండి, పుట్టినది మొదలుకొని కుంటివాడై ఒక మనుషుడు స్వస్థపరచుట. ఏ విధంగా స్వస్థపరిచాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, అపొస్తల కార్యము 3వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు పట్టు చదువుకుంటే మనము లేఖనాలు చాలా చక్కగా అర్థమవుతాయి పిల్లరా. పగలు 3 గంటలకు ప్రార్థన కాలము పేతురు యోహానులు దేవాలయం వెళ్ళిచుండగా ఏమైపోయింది? దేవాలయం వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడ ఒక మనుషుడు మోసుకొని పోచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయము ద్వారం నొద్దకు ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహానులు దేవాలయంలో ప్రవేశించబోయినప్పుడు వాడు చూసి భిక్షమడగాగా మరి పేతురును యోహానులు వారు ఆయన ఏం చేసిండు? భిక్షమడగగా ఏమంటుడు? పేతురు యోహానులు వారిని తేరి చూసి మా తట్టు చూడమంటే వీరి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని వాడనుకున్నాడు. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమిచ్చినప్పుడు వారు ఏమంటున్నారు? అంతటా పేతురు వెండి బంగారములో నా యొద్ద లేవు, అంటే వెండి బంగారం ఇవంతా నశించిపోయి ఇది మా దగ్గర లేదు, నశించిపోనిది మా దగ్గర ఉన్నది అని చెప్తూ, చూడండి పిల్లరా, వెండి బంగారంలో నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడుమని చెప్పెను. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తి వెంటనే వాని పాదములో చీలమండలములో బలము పొంది వాడు దిగ్గున లేచి నిలిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరూ చూచి ఆశ్చర్యపోయారు. చూడండి పిల్లరా, ఏ విధంగా దేవుని మయపరిచారు, దేవుని యందు ఆశ్చర్యాలు జరిగాయి. చూడండి పిల్లరా, ఏ విధంగా అద్భుతంగా దేవుడు వారిని వాడుకున్నాడు ప్రారంభ కాలంలో, కృపావరాలు అమల్లో ఉన్న కాలంలో.
ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు వారి చేత సూచక్రియలు అద్భుతములు చేయించిన పరిస్థితిని మనము లేఖనాలను బట్టి మనం ఆలోచన చేద్దాం. అపోస్తల కార్యము 14వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే పిల్లరా, మరి అద్భుత కార్యాలు చేయించి కృపావాక్యమునకు వారికి సాక్ష్యం ఇచ్చాడు. మరి కాబట్టి వారు ప్రభువును ఆనుకొని వారు ఏం చేసినట్ట, ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. చూడండి పిల్లరా, ప్రభువును ఆనుకొని వాక్యాన్ని ఆనుకొని చూడండి వారు బహుకాలము గడిపిరట. ప్రభు వారి చేత సూచక్రియలు అద్భుతములు చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చుచుండెను. కృపావాక్యమునకు సాక్ష్యం ఇచ్చుచుండెనట. అంతేకాదు, మరి ఇంకా పౌలు గారు ఎక్కడ స్వస్థతలు చేశాడంటే పౌలు గారు కూడా స్వస్థత చేశారు. ఎక్కడ చేశారు అంటే పొప్లి యొక్క అతని తండ్రి జ్వరంతో రక్తభేదతో బాధపడుతున్నప్పుడు ఆయనను స్వస్థపరిచాడు. అపోస్తల కార్యము 28వ అధ్యాయం 8-9 వచనాల్లో రాయబడిన లేఖనమును మనం చదువుకుందాం పిల్లారా. అపోస్తల కార్యము 28వ అధ్యాయము 8-9 వచనాలు, అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేత రక్తభేద చేత బాధపడుచు పడుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచినప్పుడు ఇది చూసి ఆ దీపంలో ఉన్న కడమ రోగులను వచ్చి స్వస్థత పొందిరి. చూడండి పిల్లరా, ప్రారంభ కాలంలో కృపావాలాలు అమల్లో ఉన్న కాలంలో పేతురు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా అద్భుతాలు చేశాడు, ఏ విధంగా దేవుని వైపు వారు ఆలోచన చేయించారు, మరి దేవుని మయంపరిచారు, ఆ ప్రభు తట్టు తిరిగారు, ప్రభువును ఆనుకొని ఉన్నారు, మరి కృపావాక్యానికి వారు సాక్ష్యం ఇచ్చినట్లుగా లేఖనాలు చూస్తున్నాయి పిల్లరా. సూచక్రియలు అద్భుత కార్యములు మహత్కార్యములు చేయుటకు అపోస్తలులకు ఒక చిహ్నం అనేది ఉన్నది. అపోస్తలులకు ఒక చిహ్నము, ఒక గుర్తు అపోస్తలులు ఏ విధంగా చేశారు. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడిన మాట, సూచక్రియలను అద్భుతములను మహత్కార్యములను ఇవన్నీ చేయటం వలన అపోస్తులుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనపరచబడెను. చూడండి, అపోస్తులు అంటే మరి వారి మధ్య జరిగిన కార్యాలను బట్టి అపోస్తుల చిహ్నము పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనపరచబడెను. అందుకోసమే వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. మేము యేసుక్రీస్తును ఆనుకొని ఈ అద్భుతములు చేశాము. మా సొంత ఆలోచనలు కాదు, మేము క్రీస్తు నందుండి చేశాము. కృపావారాలు అమల్లో ఉన్న కాలంలో మరి యేసుక్రీస్తు యందు తట్టు తిరగాలి, యేసుక్రీస్తుని గురించి ఆలోచించాలి, యేసుక్రీస్తునందు విశ్వసించాలి. అందుకోసమే కృపావారాలు ప్రారంభ కాలంలో చేశాయి, మరి జరిగాయి, అమల్లో ఉన్న కాలంలో ఇలా జరిగాయి. చూడండి పిల్లలు, అంతేకాదు, మరి వాక్యము సిద్ధపరచబడుతున్నది. వాక్యము ఇవన్నీ జరుగుతూ మరి ఏం జరుగుతుంది, వాక్యము సిద్ధపరచబడుతున్నది. అందుకోసమే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనం పోరాడాలి. ఏం చేయాలట, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనం పోరాడాలని లేఖనం చెప్తుంది. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన మాట, ప్రియులారా, మనకందరికీ కలిగడి రక్షణను గురించి మీకు వ్రాయవాలని విశేషంగా ఆసక్తి గలవాడని ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయిచున్నాను. అందుకోసమే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనము పోరాడవలసిన అవసరము ఎంతైనా ఉంది. చూడండి పిల్లలు, అంతేకాదు, వినిన వారి చేత మనకు దృఢపరచబడిన వాక్యము దృఢపరచబడుతున్నది. చూడండి పిల్లరా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన మాట, దేవుడు తాను చిత్తానుసారంగా సూచక్రియల చేతను అద్భుతముల చేతను నానావిధమైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. వాక్యము సిద్ధపరచబడుతున్న పరిస్థితి, స్థిరపరచబడుతున్న పరిస్థితిని బట్టి మనము ఆలోచన చేస్తున్నాం పిల్లరా. ఎవడైనాను ఇంకా అంతేకాదు, ప్రకటన గ్రంథంలో ఏమని చెప్తున్నది, ప్రకటన గ్రంథంలో హెచ్చరిక చెప్తున్నాడు, ఎవడైనాను ఈ వాక్యంలో కలిపినా తీసినా వాడికి జీవవృక్ష ఫలాలు లేవు. చూడండి పిల్లరా, మరి వాక్యం ఏంటిది, పరిశుద్ధాత్మని బోధను అనుసరించి జీవించాలి. ప్రారంభ కాలంలో ఏ విధంగా జరిగింది, ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నది, ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము, మరి వాక్యం ఏంటి అని చెప్తూ, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 18-19 వచనంలో హెచ్చరిక,
ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికిని నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనా అంటున్నాడు చూడండి పిల్లరా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథంలో రాబడిన తెగులను దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథమందు వ్రాయబడిన జీవవృక్ష ఫలంలో పరిశుద్ధ పట్టణంలోనూ వానికి పాలు లేకుండా చేయును. చూడండి పిల్లరా, ఏదట? పరిశుద్ధ గ్రంథంలో పాలు లేకుండా చేస్తారు. వాక్యంలో కలపకూడదు, తీయకూడదు. హెచ్చరిక ప్రకటన గ్రంథంలో చూడండి పిల్లల, కలపకూడదు, తీయకూడదు. కలిపినా తీసినా నీ పని అయిపోతుందని లేఖనం చెప్తుంది. మరి ఏ విధంగా మనం ఈరోజు బోధిస్తున్నాము, ఏ విధంగా మరి సంఘంలో వాక్యం ప్రకటిస్తున్నాము, వాక్యంలో ఉన్న విలువ ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఇంత గొప్ప స్థిరమైన వాక్యం మనకున్నది. చూడండి పిల్లరా, ఇంత గొప్ప వాక్యం మనకుండగా మరి వాక్యమును అర్థం చేసుకోక, కాలము పరిస్థితులను ఆలోచన చేసుకోక, ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామో, ప్రారంభ కాలంలో ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఇప్పుడు ఎందుకు ఆగిపోయినాయి, మరి ఏ విధంగా జరుగుతున్నది అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఏమని చెప్తుంది? మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 21 వచనంలో వ్రాయబడిన లేఖనమును చదువుకుందాం పిల్లరా, చదువుకుందాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఎలా? తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యం చీకటి గల చోట్లను వెలిగించుచు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. చూడండి, మీకు మేలు. మరి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించవలను. చూడండి, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుల ఇచ్చను బట్టి కలగలేదు. మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చూడండి పిల్లరా, బైబిల్ అనేది ఎవరు ఆలోచన కాదు, ఊహ కాదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ మనుషుల మూలముగా పలకబడినది. పరిశుద్ధాత్మని బోధ ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో లేదా అనేది మనం ఆలోచన చేయాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే కృపావరాలు ఆగిపోయిన కాలంను కూడా మనం ఆలోచన చేద్దాం. మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి ఏమంటుండు పౌలు గారు? మరి నేను కొంత మట్టుకు ఎరుగుదును. మరి చూడండి పిల్లరా, 13వ అధ్యాయంలో రాయబడిన మాట, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడిని వాళ్ళ తలంచి తిని, పిల్లవాడిని వాళ్ళ యోచించి, పిల్లవాడిని చేష్టలు చేశాను. కానీ పెద్దవాడినయ్యాను కాబట్టి పిల్లవాని చేష్టలు, పిల్లవాని ఆలోచనలని మానివేశాను. మరి పెద్దవాడైతే ఏంటి? పెద్దవాడు అవ్వడం ఏంటి అంటే చూడండి పిల్లరా, కృపవారాలు ఆగిపోయినాయి. మరి వాక్యం స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. అందుకోసమే పౌలు గారు ఏం చేశారు అనేది ఆలోచించినట్లయితే పిల్లరా, పౌలు గారు నడికట్ల చేత మరి స్వస్థతలు జరిగాయి. పౌలు గారు ఎంతోమందిని అద్భుతాలు ద్వారా మరి స్వస్థతలు జరిగించాడు. కానీ పౌలు గారే ఒక సమయం వచ్చినప్పుడు వాక్యము స్థిరపరచబడిన కాలంలో కృపావరాలు ఆగిపోయినప్పుడు పౌలు గారు ఏం చేశారు అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, పౌలు గారు తిమోతిని ఏం చెప్తున్నాడు? పౌలు గారికి తిమోతికి జబ్బు వచ్చినప్పుడు మరి స్వస్థత చేయాలి కదా, తిమోతిని మరి స్వస్థపరచాలి కదా. కానీ కృపావరాలు ఆగిపోయినప్పుడు పౌలు గారు ఏం చేశారు? అందుకోసమే మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షారసం కొంచెముగా పుచ్చుకొనుము. చూడండి, కొంచెము ద్రాక్షారసం పుచ్చుకొనుము. మరి ఇక్కడ పౌలు గారు స్వస్థత చేయొచ్చు కదా, కృపావరాలు ఆగిపోయినాయి. అందుకోసమే పౌలు గారు ఏమంటుంటే తిమోతిని, నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చే జబ్బు నిమిత్తము కొంచెము ద్రాక్షారసము నువ్వు మందుగా దాన్ని తీసుకొనుము అంటున్నాడు. ఇంకంతేకాదు, ఇంకెవరినైనా చేశారా? త్రోపేమి కూడా రోగి అయి ఉన్నాడు. అతన్ని మిలేతులో వదిలిపెట్టిపోయాడు. చూడండి పిల్లరా, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట మనం లేఖనం చదువుకున్నట్లయితే, ఎరెస్తు కొరందిలో నిలిచిపోయాను, త్రోపేము రోగి అయి అతన్ని మిలేతులో విడిచి వచ్చి తిని. చూడండి పిల్లరా, మరి ఇక్కడ పౌలు గారి నడికట్ల ద్వారానే పౌలు గారు స్వస్థతలు చేశాడు, స్వస్థతలు జరిగించాడు, అనేకులను స్వస్థపరిచాడు. మరి ఇక్కడ ఎందుకు చెయ్యలేదు అంటే కృపావరాలు ఆగిపోయిన కాలంలో ఉన్నాం కాబట్టి పౌలు గారు మరి ఇక్కడ వీరిని
మరి తిమోతికి కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చే బలహీనతల కోసము ద్రాక్షారసము కొంచెం పుచ్చుకొనము. ఇంకంతేకాదు మరి త్రోపీమును రోగి అయి ఉన్నప్పుడు మిలేతులో విడిచి వచ్చి తిని. ఇంకంతేకాదు మనము ఆలోచన చేసినట్లయితే ఎపఫ్రోదితు గురించి కూడా మనము పౌలు గారు ఏం చేశాడు? మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 నుంచి 28 వచనంలో చదువుకున్నట్లయితే పిల్లారా మరి ఏం జరిగింది అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడు మీ అందరి దూతయు నా అవసరమును ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితు మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటే ఏమైపోయింది? అతడు రోగి అయ్యాయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరినీ చూడవలనని మిగులు ఆపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతన్ని మాత్రమే కాదు, నాకు దుఃఖం మీద దుఃఖం కలగుంటకై నన్ను కనికరించెను. కాబట్టి మీరు అతన్ని చూసి మరలా సంతోషించే నిమిత్తము నాకును దుఃఖము తగ్గు నిమిత్తము అతనిని మరీ శీఘ్రంగా మీ వద్దకు పంపుచున్నాను. చూడండి పిల్లరా, ఎపఫ్రోదితు గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఎపఫ్రోదితు మరి మరణానికి దగ్గరికి పోయాడు, కానీ దేవుడు ఆయనను కనికరించాడు. మరి నాకును దుఃఖం మీద దుఃఖం కలగకున్నట్లు మరి దేవుడు కనికరించాడు. అందుకోసమే ఆయనను మళ్ళా మీరు మీ ఎద్దకు పంపించినాను, ఆయన చూసి సంతోషించురి అని పౌలు గారు చెప్తున్నాడు. చూడండి పిల్లరా, కృపావరాలు ఆగిపోయిన కాలం గురించి మనము మరి లేఖనాలను పరిశీలన చేస్తున్నాం. పిల్లరా చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది? పిల్లవాడిగా ఉన్నప్పుడు అంటే పిల్లరా నేటి కాలము కృపావరాలు అమల్లో ఉన్న కాలంలో జరిగిన పరిస్థితులు. మరి పెద్దవాడే కాలంలో అంటే కృపావరాలు ఆగిపోయిన కాలంలో. మరి తిమోతికి జబ్బు నిమిత్తము కొంచెంగా ద్రాక్షారసం పుచ్చుకోనము. మరి చూడండి పిల్లరా, మరి ఎవరు ఒనేసిమును కూడా రోగి అయి ఉన్నప్పుడు విడిచి వచ్చాడు. త్రోఫీమును విడిచిపెట్టి వచ్చాడు. చూడండి పిల్లరా, మరి వీరిని ఎందుకు స్వస్థపరచలేదు అంటే కృపావరాలు ఆగిపోయాయి. అందుకోసం పిల్లలు మనం ఆలోచన చేయాలి. కృపావరాలు ఆగిపోయినప్పుడు ఏ విధంగా జరిగింది, పౌలు ఏ విధంగా వ్యవహరించాడు? చూడండి పిల్లరా, మరి కృపావరాలు అమల్లో ఉన్నప్పుడు ఎందుకు స్వస్థత చేశాడంటే దేవుని వైపు చూడడానికి, ప్రభువును విశ్వసించడానికి. మరి ఆ విధంగా ప్రారంభ కాలంలో జరిగింది. సంఘము స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. మరి కృపావరాలు ఆగిపోయిన కాలంలో మరి ఎక్కడైనా స్వస్థత చేశాడా? చేయలేదు పౌలు గారు. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం అపొస్తలులు ప్రవక్తలు నిద్రించిన కాలంలో సంఘం దేనిని బట్టి నడుచుకోవాలి? మరి అపొస్తలులు 12 మంది వారు నిద్రించిన కాలంలో మరి దేన్ని బట్టి సంఘము నడుచుకోవాలి అనేది మనము ప్రశ్న వేసుకున్నట్లయితే పిల్లారా, మరి చూడండి, అపొస్తలులు ప్రవక్తలు నిద్రించిన కాలంలో సంఘము యొక్క చూడండి యేసుక్రీస్తు అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఆత్మనియమమును అనుసరించి నడుచుకోవాలి. వాక్యము సిద్ధపరచబడిన కాలము. మరి కాలము ఆ సంఘంలో దేనిని బట్టి నడుచుకోవాలి అంటే చూడండి పిల్లరా, వాక్యము మరి మనము ఇలా ప్రశ్న వేసుకున్నప్పుడు వాక్యం సిద్ధపరచబడిన కాలము. మనకు ఆత్మనియమమున్నది. ఆత్మనియమమును అనుసరించి నడుచుకోవాలి. ప్రారంభ కాలంలో ఇప్పుడు మనము తిమోతి పత్రిక తీయండి, గలతీయుల పత్రిక తీయండి అని బైబిల్లో మరి మనం అనగానే ఒకరికొకరము చూసుకుంటున్నాము, వాక్యం చదువుకుంటున్నాము. అప్పుడు ఆ విధంగా లేక ఉండేను. అందుకోసమే కృపావరాల ద్వారా అద్భుత కార్యాలు జరిగించాడు. మరి ఇప్పుడు మనము వాక్యము స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. అందుకోసమే ఆత్మనియమమును అనుసరించి నడుచుకోవాలి. అందుకోసమే వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. చూడండి పిల్లరా, ఆ పునాది మీద మనం కట్టబడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుకున్నట్లయితే పిల్లరా, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారిని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. చూడండి పిల్లరా, పునాది మీద మనం కట్టబడాలి. ఇంకంతేకాదు, ప్రభు అయిన రక్షకుడు అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకునే వాళ్ళని పేతురు గారు వాటిని రేపుచున్నాను అంటున్నాడు.
రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు రాయుచున్నాను. ఏమని రాయుచున్నాను? పరిశుద్ధ ప్రవక్తల చేతను పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకము చేసుకొని వాళ్ళని విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. వాక్యమును బట్టి ఒకరినొకరు రేపుకోవాలి. వాక్యం ఏం చెప్తున్నది? వాక్య ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా? లేకుంటే మరి వాక్యాన్ని కాలమును బట్టి మనం అర్థం చేసుకోవాలా? ప్రారంభ కాలంలో ఏ విధంగా జరిగింది? అందుకోసమే పౌలు గారు ఏమంటున్నాడు? నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడిని తలంచి తిని, పెద్దవాడినయ్యాను, పిల్లవాడిని చేష్టలు మానివేశాను. అందుకోసమే పౌలు గారు ఏ విధంగా మరి పౌలు గారి ద్వారా, పేతురు గారి ద్వారా అద్భుతాలు ఎందుకు జరిగాయి, ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? నేటి కాలంలో కృపావరాలు ఆగిపోయిన కాలంలో మరి తిమోతికి జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బు వస్తున్నది, ఆ బలహీనతలను బట్టి కొంచెం ద్రాక్షరసం పుచ్చుకోవటము. ఓనేషము మరి అక్కడ మిలేతును వదిలి వచ్చాను. ఎందుకు ప్రారంభ కాలంలో మరి కృపావరాలు అమలు ఉన్నప్పుడు ఏ విధంగా అద్భుతాలు చేశాడు, కృపావరాలు ఆగిపోయినప్పుడు వారు ఏ విధంగా వ్యవహరించారు? దీనిని బట్టి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం దేన్ని బట్టి నడుచుకోవాలి? బైబిల్లోని ఆత్మనియమము, అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది. మరి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాం మనం. చూడండి పిల్లల, స్థిరపరచబడిన కాలంలో ఉన్న మనము మరి మొదటి కృపావరాలు అమలు ఉన్న కాలంలో ఉన్నది మనం చూసుకుంటే ఇప్పుడు ఏ విధంగా అది సమస్య మనకు అర్థమవుతుందా? వాక్యాన్ని అనుసరించి జీవించిన వారమా ఏంటి? మరి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు నేటి కాలంలో సంఘంలో ఏం జరుగుతున్నది? నేటి కాలంలో కృపావరాలు ఆగిపోయినాయంటే, లేదండి కృపావరాలు ఇంకా చలమణిలో ఉన్నాయంటున్నారు. అందుకోసమే మరి చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది? ఏర్పరచబడిన వారిని సైతము వాడు మరి ఏం చేస్తాడ? వాడి వైపు లాగుతాడట సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకొని, కాలము అవసరం లేదు, ఉన్నది కదా బైబిల్లో, ఉన్నదాన్ని బట్టి చదివి బైబిల్నే చూపెట్టి అనేకులను మోసం చేసే పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నది. అందుకోసమే లేఖనాలు ఏం చెప్తున్నాయి? లేఖనాలను బట్టి మనం ఆలోచన చేశాము. లేఖనాలను బట్టి మరి పేతురు ద్వారా, అపోస్తలుడైన పౌలు ద్వారా, అపోస్తలుల ద్వారా ఏ విధంగా అద్భుతాలు చేయించాడు? ప్రభు తట్టు చూసిరి, ప్రభువును ఆనుకొనిరి, ప్రభువును విశ్వసించిరి. చూడండి పిల్లరా, మరి కృపావారాలు మరి వాక్యం స్థిరపరచబడుతున్న కాలంలో, మరి వాక్యం ఇప్పుడు ఈరోజు స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. బైబిల్ అంతా సంపూర్ణం చేయబడినది. అందుకోసమే మరి ఏమని లేఖనం చెప్తున్నది పిల్లరా? మరి మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. బైబిల్ అంతా పూర్ణమైపోయింది, ఇంకా అసంపూర్ణంగా లేదు. అందుకోసమే వాక్యము స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. అందుకోసమే పౌలు గారు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వల్ల తలంచి తిని, పిల్లవాని వల్ల యోచించి తిని, పిల్లవాని చేష్టలు చేశాను, కానీ ఇప్పుడు పెద్దవాడినయ్యాను. అందుకోసమే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చెప్తున్నాడు ఈ మాటలు. పిల్లవాని వల్ల తలంచి తిని, పిల్లవాని వల్ల యోచించి తిని, పిల్లవాని చేష్టలు చేశాను, కానీ ఇప్పుడు పెద్దవాడినయ్యాను కాబట్టి పిల్లవాని చేష్టలు మానివేశాను. అందుకోసమే కృపావరాలు ఆగిపోయినాయి. ఇంకా నేను కృపావరాలు చేస్తానంటే మరి సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని వాడు సంఘంలో ప్రవేశించాడు, గలిబిలి చేస్తున్నాడు. అందుకోసమే సాతాను ఏం చూపెడతాడు? శరీరాశ, నేత్రాశ, జీవడామాన్ని చూపెడతాడు. వాడికి సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు, జాగ్రత్త అని చెప్తున్నది వాక్యము. లేఖనాల్లో ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. ఉన్నదాన్ని అర్థం చేసుకొని జీవించి దానిని మనం ప్రకటించవలసిన వారముగా ఉన్నాము. కానీ ఉన్నది కదా నేను ప్రకటిస్తానంటే వాక్యంకు వ్యతిరేకంగా నడుచుకోవద్దు, కలపకూడదు, తీయకూడదు. జీవవృక్ష ఫలాలు మరి నీకు ఉండయి అని లేఖనం చెప్తుంది ప్రకటనలో, గ్రంథంలో. చూసుకున్నాం ప్రియులారా, మరి ఏ విధంగా ఉన్నాం మనం? మరి మన ఆత్మీయత పరిస్థితి ఏ విధంగా ఉన్నాం? అందుకోసమే నేటి కాలంలో కృపావరాలు ఆగిపోయినాయి అని అంశం ద్వారా మనము ఎన్నో లేఖనాలు చూసుకున్నాం ప్రియులారా. పౌలు గారు ఏ విధంగా పిల్లవాడి వల్ల ఉన్నాను, పిల్లవాని వల్ల తలంచి తిని, పిల్లవాని చేష్టలు చేశాను, పెద్దవాడినయ్యాను, పిల్లవాని చేష్టలు మానివేశాను. మరి కృపావరాలు అమలు ఉన్న కాలంలో పేతురు గారి ద్వారా అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఏ విధంగా అద్భుతాలు చేశారు? ప్రభు తట్టు తిరిగారు, ప్రభును ఆనుకొని ఉన్నారు.
మరి చనిపోయిన వారిని తిరిగి లేపారు. చూడండి పిల్లరా, మరి దేవునికి మహిమకరంగా చేశారు. మరి ఇప్పుడు నేను అలా చేస్తా అంటే, ఇప్పుడు వాక్యం స్థిరపరచబడిన కాలంలో ఉన్నదాన్ని చదువుకొని అర్థం చేసుకొని నువ్వు ప్రకటించాలి. ఇంక నేను కొత్తగా ప్రవచనం చేస్తానంటే వాక్యంలో కలపకూడదు, తీయకూడదు. మరి కలిపినా తీసినా నీవు జీవవృక్ష ఫలాలు ఉండవి అని లేఖనం చెప్తుంది. ఏ విధంగా ఉన్నాం, మన ఆత్మీయత స్థితి ఏ విధంగా ఉన్నది. అందుకోసమే నేటి కాలంలో కృపావరాలు అయిపోయినాయి అనే అంశం ద్వారా మనం ఎన్నో వాక్యాల ద్వారా హెచ్చరించబడిన దాన్ని మనం అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితంలో సరిదిద్దుకుందాం. మరి ఇంతవరకు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయునుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతదాసుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు మరి నేటి కాలంలో కృపావరాలు ఆగిపోయినాయి అనే అంశం ద్వారా మనము ఎన్నో వాక్యాల ద్వారా హెచ్చరించబడిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి సహోదరులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బెరాన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. BW అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మీ ఆత్మీయత పరిస్థితిని అభివృద్ధి పొందించుకుంటూ అనేకులకు చేర్చేయండి. మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.